ఇప్పుడు చాలామందికి ఒక అనుమానం వస్తుంది, అయ్యగారు ఎలాగైతే హోటల్లో ఆ టిఫిన్ వేసేటప్పుడు పొద్దున్న వేసిన మొదటి ఇడ్లీ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు, పూజ చేసే ఆ బొమ్మ దగ్గర విగ్రహం దగ్గర పెట్టుకునే వాడు ఇడ్లీలు అమ్ముతాడు. మరి అది విగ్రహార్పితమైనదే కదా అనొచ్చు. జాగ్రత్తగా వినండి. అందుకనే బైబిల్లో దాన్ని కూడా మంచి సులువైనటువంటి సమాధానం చెబుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10:25 మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కత్తిక వాని అంగడిలో అమ్మునిదేదో దాన్ని తినవచ్చు. ఏ విచారణ చేయొద్దు. అది ఎక్కడెట్టావా అది చేసావా ఇది చేసావా నీకు అనవసరం. ఆడు కాంట్రోడు, ఆడు షావుకారు, వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు, ఆడు బతుకుతున్నాడు, వాడు అమ్ముకుంటున్నాడు. నువ్వు అవసరం, నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కొని తిను. దాంట్లో ఏ దోషమో దేవుని వాక్యం ఇచ్చింది వెసులుబాటు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంతకు మించి ఏదీ లేదు. ఈ రెండే. విగ్రహాలకు అర్పించిన భోజనం ఏదైనా, ఎంత శ్రేష్టమైన భోజనమైనా, వాళ్ళ మనకు ఎంత దగ్గరోళ్ళైనా, ఎంత బలవంతులైనా, ఎంత శ్రేష్టమైన వాళ్ళైనా, వాళ్ళ వలన మనకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నోరు మూసుకుని నీవు విశ్వాస వీరుడు అయితే, నీవు క్రైస్తవ బిడ్డవైతే విగ్రహాలకు అర్పించిన దానిని విడిచిపెట్టి రావలసిందే. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ఒకవేళ విగ్రహాలకు అర్పించిన దానిని తింటే దేవునికి కోపం వచ్చేది, మనుషునికి కాదు, దేవునికి కోపం వస్తుంది. దాన్ని విసర్జించాలి. అలా విసర్జించడం ద్వారా మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండగలుగుతాము. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు దేవునికి ప్రియమైన వాడిగా ఉండడానికి, దానియేలు దేవునికి ఇష్టమైన వాడిగా ఉండడానికి గల కారణాల్లో రెండవ కారణం ఏంటో తెలుసా? చూడండి, దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. దాని వెనక ఉన్న సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ఏం జరిగింది అక్కడ. 2వ అధ్యాయంకి వచ్చేసరికి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చేసరికి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. నెబుకద్నెజరుకి కల వచ్చింది. సాధారణంగా మనకు కూడా రాత్రంతా చాలా కళలు వస్తాయి, కానీ ఏం చేస్తాం, మనం మర్చిపోతాం. కళలు వచ్చినప్పుడు మర్చిపోతాం, ఏదో ఒకటో రెండో గుర్తుంటుంది. ఆ యొక్క నెబుకద్నెజరు కూడా ఒక కలగన్నాడు, ఆ కళ మర్చిపోయాడు. పొద్దున్న లేచి ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను, జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళని, గారడీ చేసేవాళ్ళని, మహాజ్ఞానం కలిగిన వారందరినీ ఆ యొక్క అత్తపురంలో కూర్చోబెట్టి మీటింగ్ ఎట్టి రాజు వచ్చి అంటాడు, నెబుకద్నెజరు, అయ్యలారా జాగ్రత్తగా వినండి, రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కళ నన్ను చాలా కలిసి వేసేది. అయితే ఈ కళ నేను మర్చిపోయాను. జాగ్రత్తగా వినండి, ఏంటట, ఈ కళ నేను మర్చిపోయాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే, నేను మర్చిపోయిన ఆ కళ ఏంటో నాకు చెప్పాలి. నాకు కళ చెప్పడమే కాదు, ఆ కళ యొక్క భావం కూడా. అప్పుడు అందులో పెద్దోడు ఒకరు లేచి అంటాడు, మహారాజా, అలా చెప్పడం దేవతల వలన మాత్రం అవుతుంది. దేవతల యొక్క నివాసాలు మనుషుల మధ్యలో ఉండవు కనుక, దేవతలు మనుషులతో నివాసం ఉండరు కనుక, మన మధ్యన దేవతలు అనబడిన వారు లేరు కనుక, దేవుళ్ళు లేరు కనుక అలా మీకు చెప్పడం అసాధ్యం అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, మీరు నా కల మరిచిపోయానని మీరు దాన్ని ఆసరాగా తీసుకుని కాలయాపన చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు అలాగాక కాలయాపన చేస్తే రేపు సాయంత్రానికల్లా మీ మెడల మీద మీ తలకాయలు ఉండవు, మిమ్మల్ని అందరినీ చంపించేస్తాను అన్నాడు. వీళ్ళందరూ తిట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏమని, వీడింత పిచ్చోడేంటిరా, మంచోడు అంటారా, పిచ్చోడు అంటారు కదా, వీడింత పిచ్చోడేంటిరా, కళ మరిచిపోడంట, కళ భావం మరిచిపోడంట. అటు మరిచిపోడు కళ ఎవడొస్తుంది, ఇప్పుడు ఎవడ గుర్తొస్తుంది? ఎవరికన్నా ఇప్పుడు నాకు వచ్చిన కాలం మీకు వస్తుందండి, నాకు వచ్చిన కాలం మీకు ఎలా ఉంటుంది, గుర్తుంటుందా? అంతెందుకు
నా కల్లో ఒకవేళ రేవతి వచ్చింది అనుకోండి, ఉదాహరణ చెప్తాను, నా కల్లో రేవతి వచ్చింది అనుకోండి, ఆ పొద్దున నేను కలమరిచిపోను, కానీ రేవతి కల్లోకి వచ్చిందని మాత్రం గుర్తుంది. అప్పుడు రేవతికి ఫోన్ చేసి రాత్రి కల్లోకి వచ్చావు కదా అప్పుడు ఏం జరిగిందని అడిగితే రేవతికి గుర్తుంటుందా? తెలుస్తుందా? తెలియదు కదా. ఎవరి వల్ల అవ్వదు. ఒకడికి వచ్చిన కళ మరొకడు తెలుసుకోవడం అసాధ్యం. టైం అయిపోయింది. సైనికులు బయలుదేరుతున్న కత్తి పట్టుకుని. ఈ విషయం దానియేలు దగ్గరికి వచ్చింది. దానియేలు అంటున్నాడు, నాకు ఒక రోజు సమయం ఇవ్వండి, ఖచ్చితంగా రాజుగారు వచ్చిన కళ ఏంటో నేను చెప్తాను అన్నాడు. ఇంటికి వచ్చాడు. తన స్నేహితులైనటువంటి అనన్య, మిషాయేలు, అజర్య అన్నాడు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కళల భావం చెప్పకపోతే అందరితో పాటు మనం సత్తాం, కాబట్టి దేవుణ్ణి ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తే దేవుడు ఆ కళను మనకు తెలియపరుస్తాడేమో అన్నాడు. వాళ్ళందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దానియేలుకు దేవుడు ఆ కళను చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కళనైతే నెబుకద్నెజరుకు దేవుడు చూపించాడో అదే కళను మరలా దానియేలుకును దేవుడు చూపించాడు. ఆ సైనిక అధికారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా కళ ఏంటో నేను చెప్తాను, నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్ళి అన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి నిలబడిన తర్వాత రాజు దగ్గర నిలబడిన దానియేలుతో దానియేలు అంటున్నాడు, అయ్యా ఈ కళభావం చెప్పడానికి నేను సమర్థుడను కాను, ఈ కళభావం చెప్పడానికి నేను జ్ఞానం లేని వాడిని, నేను జ్ఞానవంతుని కాదు, ఈ తెలివి నాది కాదు, ఈ జ్ఞానం నాది కాదు, ఈ బలం నాది కాదు, ఈ జ్ఞానం నాది కాదు, ఈ శక్తి నాది కాదు, కానీ మర్మములను బయలుపరచగలిగినటువంటి దేవుడు పరలోకమందు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ కలభావం చెప్పేటప్పుడు సమస్తమైన ఘనత, సమస్తమైన మహిమ దానియేలు ఎవరికి ఆపాదిస్తున్నాడు? దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. దానియేలు ఆ కళ చెప్పేటప్పుడు నేను తెలివైన వాని గనుక, జ్ఞానం కలిగిన వాని గనుక నీ కళభావం చెప్పగలుగుతున్నానని దానియేలు తనను తాను ఉప్పొంగించుకోవచ్చు, లేదా దానియేలు తను అతిశయిస్తూ గర్వపడవచ్చు. కానీ దానియేలు తన యొక్క శక్తిని బట్టి తాను గర్వపడకుండా, తాను అతిశయపడకుండా, తనకు కలిగిన సమస్తాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు, దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మనం కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి, మనం కలిగి ఉన్న సమస్త విషయాలను బట్టి, మనం కలిగి ఉన్న సమస్తమైన వనరులను బట్టి మనము అతిశయించడం కాదు, మనం శక్తివంతులు మనం చెప్పుకోవడం కాదు, మన సామర్థ్యం అని చెప్పుకోవడం కాదు. ఇదంతా కూడా వీటన్నిటికీ కారణము దేవుని కృప అని చెప్పి దేవునికి మహిమ చెల్లించగలిగితే, దేవునికి ఘనత చెల్లించగలిగితే, అదంతా కూడా దేవునికి ఆపాదించగలిగితే ఆయన తన కృపతో నింపి నిన్ను ఘనపరచుటకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. వాక్యం అంటాడు, యెహోవాను ఘనపరచు వారిని దేవుడు ఘనపరుస్తాడు. తనను ఘనపరిచే వారిని దేవుడు ఏం చేస్తాడట? ఘనపరుస్తాడు. నువ్వు దేవుని ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉంటుందో తెలుసా? మీ నుంచి బలి కట్టవమ్మా ఇల్లు అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? మరి ఏమనుకున్నా బాబా, నా పిల్లలు కష్టపడి కట్టేశారు, నా పిల్లలు కష్టపడారు, నేను కష్టపడి పోగేశాను, నా వల్ల మరి ఎంత తెలివైంది అనుకున్నావు, ఎంత కష్టపడ్డాను అనుకున్నావు, నా వల్ల అయింది అంటాం. మంచి ఉద్యోగం సంపాదించావురా అంటే మరి ఏమనుకున్నావు, ఎంత కష్టపడి చదివాను అనుకున్నావు అంటాం. మంచి కారు కొన్నావురంటే మరి ఏంటనుకున్నావు, రూప పోగేసి తెలివిగా కొనుక్కున్నానా అంటాం. జాగ్రత్తగా వినండి. నిన్ను ఎవడు ఏది అడిగినా నువ్వు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి, నువ్వు కలిగి ఉన్న సమస్త విషయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు నీకు ఇల్లు ఉందా? ఏం చెప్పాలి? అయ్యా ఈరోజు నేను దేవుని కృపను బట్టి ఇల్లు సంపాదించుకున్నాను, అయ్యా దేవుని కృపను బట్టి ఈ వాహనాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృపను బట్టి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృపను బట్టి ఈ వ్యవసాయాన్ని సంపాదించుకున్నాను, దేవుని కృపను బట్టి ఈ స్థితిని కలిగి ఉన్నాను. ఈ నేను కలిగి ఉన్న సమస్త స్థితి అంతా నాది కాదు, దేవుని యొక్క కృప మాత్రమే అని చెప్పి ఘనత అంతా దేవునికి చెల్లించగలిగితే, మహిమ అంతా దేవునికి చెల్లించగలిగితే, నీ జీవితం ద్వారా దేవుడు ఘనపరచగలిగితే దేవుడు నిన్ను ఆయన అంచెలంచెలుగా నిన్ను ఘనపరచుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఘనపరచడమే, ఆయనే నిన్ను అంచెలంచెలుగా ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. నెబుకద్నెజరు
తన కట్టినటువంటి నగరం అంతా చూసి అంటున్నాడట, నేను నా తెలివి వలన ఈ నగరాన్ని కట్టగలిగాను, నా జ్ఞానం వల్ల ఈ నగరాన్ని కట్టగలిగాను, నా తెలివి వలన ఇంత నగరాన్ని స్థాపించగలిగాను అన్నాడట. దేవుడు పైన చూసి నీ నగరంలోంచి నేను వెలివేస్తానని చెప్పి దేవుడు ఒక ముట్టుగా వస్తే ఇక నెబుకద్నెజరు అడవిలో జంతువులు గడ్డి వేశాడు. ఇంచుమించు 7 సంవత్సరాలు నెబుకద్నెజరు గడ్డి వేశాడు. గడ్డి వేస్తే అప్పుడు అనుకున్నాడట, ఇదంతా దేవుని కృప, ఇదంతా దేవుని కృప అనుకుని తన జీవితాన్ని మార్చుకుని మారు మనసు పొందితే దేవుడు తన రాజ్యాన్ని తిరిగి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. ఈ రోజు నన్ను ఈ మాట చెప్పనమండి, దానియేలు దేవునికి ప్రియుడిగా ఉండటానికి, దానియేలు దేవునికి ఇష్టడిగా ఉండటానికి రెండవ కారణం ఏంటంటే తనకున్నటువంటి సమస్త సామర్థ్యాన్ని, తనకున్నటువంటి సమస్త బలమును బట్టి అతిశయించడం మానేసి ఆ ఘనతంతా కూడా ఎవరికి ఆపాదించాడు? దేవునికి చెల్లించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కలిగి ఉన్న సమస్తమైన ఘనత అంతా కూడా దేవునికి ఆపాదించగలిగితే, దేవునికి చెల్లించగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నీ సామర్థ్యాన్ని పెంచి, నీ బలమును పెంచి, నిన్ను కూడా అంచెలంచెలుగా ఘనపరిచి తన కృపతో బలపరుచుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మూడో విషయం, దానియేలు దేవునికి ఇష్టడిగా ఉండడానికి గల కారణం ఏంటో చెబుతాను చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 49వ వచనాన్ని మనం చదువుదాం. దానియేలు 49, రైట్. అంతటి దానియేలు రాజునంత మనము చేసిగా, రాజు షద్రకు మెషకు అబేద్నెగో అను వారికి బబులోను సంస్థానంలో విచారణకర్తలుగా నియమించాడు. జాగ్రత్తగా వినండి. 2వ అధ్యాయంలో దానియేలు నెబుకద్నెజరు మరిచిపోయినటువంటి కళను చెబుతాడు, ఆ కళ యొక్క భావాన్ని చెబుతాడు. ఎప్పుడైతే ఈ కళ భావాన్ని చెప్పాడో నెబుకద్నెజరు దానియేలుకి మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు, మంచి స్థితిని ఇస్తాడు. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడే వెంటనే ఎప్పుడైతే అతను బాగా ఆశీర్వదింపబడి మంచి ఉద్యోగంలోకి వెళ్ళాడో, మంచి స్థాయికి వెళ్ళాడో, మంచి బలాన్ని పొందుకున్నాడో, మంచి స్థాయిలో ఉన్నాడో, వెంటనే దానియేలు చేస్తున్న పని ఏంటో తెలుసా? దానియేలు ఏం చేస్తున్నాడో తెలుసా? దానియేలుకు ఆ స్థితి రావడానికి కారణమైనటువంటి తన స్నేహితులను జ్ఞాపకం చేసుకున్నాడు. హలో, ఇప్పుడు దానియేలు కలభావం చెప్పడం వల్ల నెబుకద్నెజరు హెచ్చించాడు. ఇప్పుడు ఆ కలభావం చెప్పడానికి, ఆ కళ చెప్పడానికి అతని కోసం ఎవరు ప్రార్థన చేశారు? షద్రకు మెషకు అబేద్నెగో అనే వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థన చేశారు కనుక వాళ్ళ ప్రార్థనా బలం వలన దానియేలు ఆ స్థితికి వచ్చాడు. ఆ స్థితికి వచ్చిన తర్వాత, బలపరచబడిన తర్వాత దానియేలు ఏం చేశాడు తెలుసా? తన కోసం ప్రార్థన చేసిన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. నా స్థితి బాగుంది, నా బ్రతుకు బాగుంది, నేను స్థిరపరచబడ్డాను, నాకు ఉద్యోగం వచ్చింది, పర్లేదు, ఇక నాకు పర్లేదులే అనుకోలేదు. చాలామంది ఎట్లా ఉంటుందో తెలుసా? నేను ఎవరికైనా సహకరిస్తే వాడు కూడా నాకులాగా అయిపోతాడని భయం. మన ఊర్లో నేను ఒక్కడనే ఉండాలి ఉద్యోగస్తుని, మన ఊర్లో నేను ఒక్కనే ఉండాలి గొప్పోటి, మా ఊర్లో నాకు ఒక్కడికే ఉండాలి కారు, మా ఊర్లో నేను ఒక్కడనే ఉండాలి గొప్పోళ్ళలాగా, ఇంకెవడు ఉండకూడదు. ఎవరికైనా ఉద్యోగం వస్తుందంటే భయం వీడికి, వీడు కూడా ఆడితో సమానం అయిపోతాడేమో. ఎవడైనా కారు కొట్టుకున్నాడంటే ఆడు బలవంతుడు అయిపోతాడేమో, వాడు నా పిల్లలంతా అయిపోతాడేమో భయం. నువ్వు కూడా కారు కొనేసుకుంటావా? నువ్వు కూడా గొప్పడు అయిపోతావా? ఎలా లాగేద్దామయ్యి వెనకనుకుంటూ ఉంటారు. కానీ దానియేలు గుణం అటువంటిది కాదు. దానియేలు గుణం ఎటువంటిదో తెలుసా? తన కొరకు ప్రార్థించిన తన స్నేహితులను తనతో పాటు రాజ్యములో ఉన్నత స్థానంలో కూర్చుండబెట్టాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోనండి, దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా ఏంటో తెలుసా? ఒక విశ్వాసి బాగున్న తర్వాత, ఒక విశ్వాసి స్థిరపరచబడిన తర్వాత, ఒక విశ్వాసి బలపరచబడిన తర్వాత ఆ విశ్వాసి తోటి విశ్వాసులకు సహకారాన్ని అందించాలి, ఆ తోటి విశ్వాసులను బలపరచాలి, తోటి విశ్వాసిని స్థిరపరచాలి, తోటి విశ్వాసిని కూడా బలపరిచే ప్రయత్నము చేయాలి. అందుకని అంటాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందుకని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటుంది, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. మీలో ప్రతివాడు ఎలా ఉండాలట? మీ సొంత పనులే చూసుకోవడం కాదు, ఏం చేయాలంట? మీ స్నేహితుల పనులు కూడా చూడాలి,
మీ స్నేహితులు కూడా దృష్టించాలి. మీ స్నేహితుల మీద మనస్సు పెట్టాలి. వారిని కూడా లేవనెత్తాలి. నువ్వు చేయగలిగినంత సహాయం వారికి చేయాలా. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. రోమిలు రాసిన పత్రిక 14:19 అంటాడు, కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగు చేయి వాటిని ఆసక్తితో అనుసరింతుము. దేవునికి స్తోత్రం. ఏది అనుసరించాలంట? పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయి వాటిని అనుసరించాలట. పరస్పర క్షేమాభివృద్ధి అంటే నాకు క్షేమం కలిగితే పక్కోడు కూడా క్షేమమే కలగాలి అని ఆలోచించాలి. పక్కోడు కూడా బాగుండాలి అని ఆలోచించాలి. పక్కవాడిని చేయబట్టి లేవనెత్తడానికి ప్రయత్నం చేయాలి. నేను దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను బలపరిచిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీవు మరొకరికి సహకారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒకరినొకరు సహకరించుకునే మనస్సు, ఒకరి ఆపదలు ఒకరు సహకరించుకునే మనస్సు, ఒకరి యొక్క అవసరతలు ఒకరు సహకరించుకునే మనస్సు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. నువ్వు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత నీ ఇంటి పక్కోడు, నీ తోటి విశ్వాసి భోజనం చేశాడా లేదా గమనించాలి. నువ్వు తినేసి పడుకోవటం కాదు, ఆకలితో ఉన్న వాడికి అంత పంటని అన్నమన్నా పెట్టగలగాలి. నువ్వు ఎన్ని రోజులు పెట్టగలిగితే అన్ని రోజులు నువ్వు పెట్టగలిగినంత పెట్టాలి. వాడికి సహకరించాలి, వాడిని కూడా లేవనెత్తాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానియేలులో దేవునికి నచ్చిన 3వ లక్షణం ఏంటో తెలుసా? తన స్నేహితులను ప్రేమించాడు. ఆమేన్. ఇక 4వ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. దానియేలుని సింహం బోన్లో వేస్తారు. సింహం బోన్లో వేస్తే ఆ రాత్రంతా దర్యావేషు ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. పొద్దున్నే లేచి వచ్చి దానియేలును పిలుస్తాడు. దానియేలు, అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, ఎలాగట? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగిన. దేవునికి స్తోత్రం. దానియేలు ఏం చేస్తాడట? నిత్యము సేవించుచున్న నీ దేవుడు. అంటే దానియేలుకున్న మరొక లక్షణం ఏంటి తెలుసా? నిత్యము దేవుణ్ణి సేవించటం, నిత్యము దేవుణ్ణి గణపరచటం, నిత్యము దేవుణ్ణి ఆరాధించటం. సేవించటం అనేటువంటి మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమని రాయబడుతుందో తెలుసా? సేవించడం అంటే ఇంగ్లీష్లో సర్వ్ అని రాశాడు, మరొకటి వర్షిప్ అని రాశాడు, మరొకటి ప్రార్థన అని రాశారు. దానియేలట ప్రతిరోజు దేవుణ్ణి సేవిస్తున్నాడట. ఎలా సేవిస్తున్నాడు? దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిరోజు దానియేలు ఎన్ని పర్యాలు ప్రార్థన చేసేవాడండి? ముమ్మారు, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడట. మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి దానియేలు సింహం బోన్ రావడానికి కూడా కారణం అదే. రాజు ఒక ఆజ్ఞ చేశాడట, ఈ దేశంలో ఎవడైనా సరే నాకు తప్ప ఏ దేవునికి ప్రార్థన, అంటే రాజుకే ప్రార్థన చేయాలి, రాజుకు తప్ప ఎవడికి ప్రార్థన, ఒకవేళ అలా చేస్తే వాడు చెప్పబడతాడో వాడికి మరణశిక్ష విధింపబడుతుందని ఒక ఆజ్ఞ వచ్చింది. ఆ ఆజ్ఞ వచ్చిన సంగతి చూడండి, ఆ మాట విందాం, చదువుదాం. చూడండి 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచుండెను. దేవునికి స్తోత్రం. ఈ శాసనం వచ్చిందని తెలుసు. ఏ శాసనం? రాజుకు తప్ప మరొకరికి ప్రార్థన చేస్తే చంపబడతామన్న శాసనము వచ్చిందని తెలుసు. అయినప్పటికీ దానియేలు ఏం చేయడం మొదలెట్టాడు? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ ప్రార్థనకి వెళ్తే రేషన్ కార్డు కట్ చేసేస్తాం అన్నారు అనుకోండి, ఈరోజు ఎంతమంది కూర్చున్నారు అక్కడ? 100కి 99% కూర్చారు. మొఖమాటం లేకుండా చెప్పగలను. పోనీ మీరు చెప్పండి, గుండ్లు వేసి చేసుకుని రేషన్ కార్డు తీసేసినా పర్లేదు, మేము ప్రార్థనకు వస్తామన్నవాళ్ళు. చూసారు ఎంత భయం వేస్తుందో. మనకి ఇంకా రాలేదు కానండి. ఉత్తరప్రదేశ్
గుజరాత్, రాజస్థాన్, కొన్ని రాష్ట్రాల్లో బైబిల్ ఎట్టుకెళ్తే చంపేస్తున్నారు. అక్కడ శాసనం ఏంటంటే మత మార్పిడి చేయకూడదు, ప్రార్థన పెట్టకూడదు, ప్రార్థనకి వెళ్ళకూడదు, ప్రార్థనలో కూర్చోకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేసినట్టు తెలిసినా, ఒకవేళ ఎవడైనా ప్రార్థనకి వెళ్ళినట్టు తెలిసినా, ఒకవేళ ఎవడైనా బైబిల్ పెట్టుకునేటట్టు తెలిసినా వాళ్ళు తీసుకెళ్ళి చెరసాల్లో వేతనారు. మొన్నే ఒక కుటుంబానికి, ఒక పాస్టర్ గారి కుటుంబానికి మనిషికి వచ్చి 25,000 రూపాయల జరిమానా విధించి యావజ్జీవ కారాగార శిక్ష వేశారు. శిక్ష వేసేశారు. వారి జీవితాల్లో, వారి రాష్ట్రాల్లో దైవ వ్యతిరేకమైనటువంటి చట్టాలు వచ్చినా వారు దేవుని ప్రార్థించటం మానలేదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు శాసనములో, దానియేలు కాలంలో ప్రార్థిస్తే చంపేస్తాం అని శాసనం వచ్చిన, ఆ శాసనం ఉందని తెలిసిన దానియేలు ప్రార్థించటం మానలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దర్యావేషు అంటున్నాడు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు, నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించగలిగాడా? ఆమేన్, హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తాను చూడండి. ఒక అన్యుని కన్నా విశ్వాసము ఈరోజు మనకు ఉండదు. దర్యావేషు ఒక అన్యుడండి. సింహాల బోనులో వేస్తే బ్రతుకుతాడు అనుకుంటాడు ఎవడైనా. కానీ పొద్దున్నే తెల్లవారుజామునే రాజు సింహాల బోను దగ్గరకు వచ్చి ఒక బ్రతుకున్న వాడిని పిలిచినట్లుగా పిలుస్తున్నాడు. అంటే దానియేలు మీద, దానియేలు నమ్ముకున్న దేవుని మీద ఆ దర్యావేషుకి ఎంత నమ్మకం ఉందో చూడండి. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు విషయం చెప్పనా, దానియేలు ప్రార్థన కంటే దర్యావేషు యొక్క విశ్వాసాన్ని బలపరచడానికైనా దేవుడు సింహాల నోలను ముయ్యించాడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమవులేదు నా మాట. దానియేలు ప్రార్థన కంటే, దానియేలు విశ్వాసం కంటే దర్యావేషు యొక్క విశ్వాసం కొరకైనా దేవుడు సింహాల బోనులో సింహాల నోలను ముయించాడు. మీకు విషయం చెప్పరా? అది చూడండి, ఆ మాట చదువుదాం. 6వ అధ్యాయంలో 25 నుంచి చదవండి. అప్పుడు రాజకు దర్యావేషు లోకమంతా నివసించు సకల జనులకు, రాష్ట్రములకు ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించాను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనము కారణదు, ఆయన ఆధిపత్యము తుదమొట్టున కుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలు రక్షించాను అని వ్రాయించాను. దేవునికి స్తోత్రం. మీకు మంచి మాట అర్థం కావాలి. ఎప్పుడైతే సింహాల బోనులో దానియేలు రక్షింపబడ్డాడో దర్యావేషు ఒక శాసనం రాసేసాడు. ఏంటి? దానియేలు దేవుడే దేవుడు, ఆయనే జీవము కలిగిన వాడు. ఎవడైనా సరే దానియేలు నమ్ముకున్న దేవుణ్ణి ఏమైనా దూషించాడా? వాడు ఊరుకునేది లేదు. అక్కడ అంటాడు, ఆయన విడిపించేవాడు, రక్షించేవాడు, పరమందు భూమి మీద సూచక్రియలు చేసేవాడు, యుగయుగములు ఆయనే రాజ్యం చేయవాడు, ఆధిపత్యం చేయవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అని అంటాడు, నా దేశంలో ఉన్న సమస్త జనులందరూ దానియేలు దేవునికి భయపడాలని రాశాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక అన్యదేశపు రాజు దానియేలు పట్ల దేవుడు చేసిన విశ్వాసాన్ని బట్టి, ఆ కార్యాన్ని బట్టి తన జీవితంలో, తన యొక్క రాజ్యములో దానియేలు దేవుణ్ణి గొప్ప దేవునిగా ప్రతిష్ఠించగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దానియేలు దేవునిలో సింహాలు దేవుడు ఎవరి కోసం ఊహించాడంటారు? దర్యావేషు కోసమే. దర్యావేషును మార్చడానికే, దర్యావేషు విశ్వాసాన్ని స్థిరపరచడానికే. ఈరోజు అన్యులు మన పట్ల ఏమనుకున్నారు తెలుసా? వీళ్ళ దేవుడు గొప్పవాడండి, వీళ్ళ దేవుడు కాపాడతాడండి, వీళ్ళ దేవుడు వీళ్ళు బలపరుస్తాడని అనుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం కోసమైనా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒకవేళ దానియేలు కాపాడు ఉండకపోతే ముందు ఎవరు డిసప్పాయింట్ అయ్యేవాడండి? అంతే కదండి.
దర్యావేసి వచ్చి అంటాడు, సింహాల బొంద దగ్గరకు వచ్చి ఒక బతుకున్న వాడిని పిలిచినట్టు పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. అసలు ఆ అడ్రస్కి చూడండి ఎలాగుందో, ఆ అడ్రస్ చేయటం అంటే ఆ దర్యావేసి ఉద్దేశం ఏంటి? వీళ్ళ దేవుడు ఖచ్చితంగా దానియేలుని కాపాడతాడు. అసలు విశ్వాసం మామూలుగా లేదు. దానియేలు ఖచ్చితంగా కాపాడతాడు వీళ్ళ దేవుడు. దానియేలు సేవ చేస్తున్న దేవుడు శక్తిమంతుడు అని అర్థమైంది. హల్లెలూయా. ఈరోజు నన్ను మాట చెప్పనమండి, నీవు దేవుని అనుదినము సేవించగలిగితే దేవునికి ప్రియమైన వాడిగా ఉంటావు. హల్లెలూయా. అనుదినము ప్రార్థించే మనస్సు నుకుంటే, అనుదినము దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే, అనుదినము దేవుని సన్నిధిలో ఆయనను సేవించే మనస్సు నీకుంటే, ఆయన పరిచర్య చేసే మనస్సు, ఆయన ఆరాధించే మనస్సు, ఆయన ఘనపరిచే మనస్సు, ఆయన ఆరాధించే మనస్సు నీకుంటే ఖచ్చితంగా నీవు దేవునికి ఇష్టలుగా ప్రియమైన వాడిగా ఉండగలుగుతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. అయితే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండకూడదని సాతాను ఏం చేస్తుంటాడో తెలుసా? ఆ ప్రార్థన మానిపించేద్దాం ఉంటాడు. ప్రార్థన చేయనివ్వడం, ఏ పని చేయడానికైనా ఓపు ఉంటుందండి. ప్రార్థన చేసేవాడికి ఏమంటా ఉంటుంది తెలుసా? కాసేపు నా చేతికి వచ్చి కదా, ఇప్పుడు దాకా అలసిపోయావు కదా అంటూ ఉంటుంది మనసు. సాతానుడు నిన్ను వెరవించినప్పుడు సాతాను ఎదిరించి ప్రార్థన చేయగలిగితే, భక్తి చేయగలిగితే, విశ్వాసం ఉండగలిగితే నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండగలుగుతావు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. దానియేలు దేవునికి ఇష్టడిగా ఉండడానికి 4 కారణాలు. మొదటిది, విగ్రహాలకు అర్పితమైన దానిని అతడు తినలేదు, పవిత్రంగా ఉంచుకోగలిగాడు. రెండవది, సమస్తమైన ఘనత మహిమ దేవునికి ఆపాదించగలిగాడు. మూడవది, తన స్నేహితుడు తన కొరకు ప్రార్థించిన వారిని ఆశీర్వదింపబడిన తర్వాత జ్ఞాపకం చేసుకున్నాడు. పరస్పర క్షేమాభివృద్ధి కలిగే విషయాల యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. నాలుగవది, అనుదినమును దేవుని సేవించాడు. ఈరోజు మనం అలాంటి లక్షణాలు కలిగి ఉంటే మన జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అలాంటి కృపను ప్రభు మనందరికి అనుగ్రహించి తన మహిమలో బలపరిచి ఆదరించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త, ప్రేమ స్వరూపుడు అయిన దేవా, మీ గణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా, మీకే వందనాలు. అయా, దానియేలు నీకు ఇష్టడయ్యాడు గనుక దానియేలు దగ్గరకు నీ దేవదూతలను పంపించావు. దానియేలు దగ్గర వర్తమానం పంపించారు. దానియేలును ఘనపరిచారు, దానియేలు స్థిరపరిచారు. రాజ్యాలు మారిన, రాజ్యాధికారాలు మారిన, రాజులు మారిన దానియేలును ఉన్నత స్థితిలో స్థిరపరిచారు నాయన. అయ్యా, మేము కూడా నీకు ఇష్టమైతే, మేము కూడా నీకు ఇష్టమైన వారుగా ఉంటే మమ్మల్ని కూడా ఘనపరిచేవాడవు, స్థిరపరిచేవాడవు నాయన. అయా, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీకు ఇష్టమైన వారిగా, అయా నీ చేత ఘనపరచబడిన వారిగా, అయా నీకు మహిమనిచ్చేవారిగా, అయా నీ బిడ్డలుండి నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయండి. అయా, వారిని అపవిత్రపరిచే ప్రతి విషయానికి దూరంగా ఉండడానికి కృప చూపించండి. అయా ఇగో తండ్రి నాయన, అయా ఇగో తండ్రి, వారిని నిన్ను ఘనపరచు వారిగా ఉండడానికి సహాయం చేయండి. సమస్తమైన ఘనత నీకు ఆపాదించే మహిమ వారికి దయచేయండి నాయన. అయ్యా, వారిని బలపరచండి, స్థిరపరచండి. ప్రార్థనలో విన్న వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. నీ కృప చేత స్థిరపరచండి, నీ మహిమ చేత బలపరచండి, నీ అభిషేకం చేత నడిపించండి, నీ కృపను అనుగ్రహించండి, నీ రక్తం చేత కడగండి. ప్రభానికి స్తోత్ర. నీ కృపాక్షేమలు అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.